చైనా భారత్ మీద భారీ కుట్రలకి రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే లక్షద్వీప్ దగ్గర మనం పెట్టాలనుకుంటుంది ఏది అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర మనం పెట్టాలనుకుంటున్నటువంటి స్థావరాలు దానికి భయం పుట్టిస్తున్నాయి. యాక్చువల్‌గా హార్ముజ్ జలసంధి లేకముందు చైనాకి ప్రాబ్లమ్ లేదు. హార్ముజ్ జలసంధి సంక్షోభం రాకముందు. హార్ముజ్ జలసంధి సంక్షోభం వచ్చిన తర్వాత కూడా చైనా సక్సెస్‌ఫుల్‌గానే సాగింది. ఎందుకంటే ఇరాన్‌తో స్నేహం ఉంది కాబట్టి. రష్యా, చైనా షిప్పుల్ని అడ్డుకోలేదు. ఇండియన్ షిప్స్‌ని కూడా కొంత అడ్డుకున్న కొంతవరకు క్లియరెన్స్ ఇచ్చింది. పాకిస్తాన్‌వి అడ్డుకోలేదు. ఇరాన్‌కి సంబంధించినటువంటి ఐఆర్‌జీసీ. అయితే ఇప్పుడు ఇరాన్‌ని అమెరికా దిగ్బంధించింది. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. చైనా, రష్యా షిప్పులు ఇప్పుడు అమెరికా అక్కడి నుంచి రానియట్లేదు. హార్ముజ్ జలసంధి నుంచి రాకపోతే అతిపెద్ద సంక్షోభం ఫేస్ చేసే దాంట్లో చైనా కూడా ఒకటి. ఇప్పుడు లక్షద్వీపు, అండమాన్ నికోబార్ ఐలాండ్ల దగ్గర మనం స్థావరం కట్టిన తర్వాత ఆ ప్రాంతం గుండానే హైయెస్ట్ చైనాకి సప్లై జరుగుద్ది 60-70%. కాబట్టి ఇప్పుడు భారతదేశం అండమాన్ నికోబార్ ఐలాండ్ లేకపోతే లక్షద్వీప్ దగ్గర ఏమీ కట్టనీయకుండా చూసేందుకు ప్రపంచవ్యాప్త ఇన్ఫ్లుయెన్సర్లు అకస్మాత్తుగా రంగంలోకి దిగి భారత్ మీద విష ప్రచారం ప్రారంభించారు. పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నారు, అది ఇదని. ఈ దరిద్రులేమో అనేక ద్వీపాలు స్వాధీనం చేసుకుని వాళ్ళు చేసేసుకోవచ్చు. భారత్ ఒక ద్వీపంలో, సొంత ద్వీపంలో సైనిక బలగాలు పెడితే తప్పు అయిపోతుందన్నమాట. అంటే ఆ విధమైనటువంటి డ్రామాతో మాట్లాడేటటువంటి వాళ్ళని రంగంలోకి దించిందంటే చైనా వణికి చస్తుంది అన్నది అర్థమవుతుంది.